లక్ష్మీనాథ్ గారు నమస్తే చెప్పండి. లక్ష్మణరావు గారు, ఏదైతే టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరిగింది, ఆ గ్యాప్ని వైసీపీ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది అన్న మాటల్లో వాస్తవం ఏమైనా ఉందంటారా? బయట వస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం. పిఠాపురంలో జరుగుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో మనం గత కొంతకాలం చూస్తున్నాం. ఎలక్షన్‌కు ముందు పవన్ కళ్యాణ్ గారు ఇదే పిఠాపురంలో వర్మ గారి చేతిలో నా యొక్క విజయాన్ని, విజయ అవకాశాన్ని, నా యొక్క భవిష్యత్తును కూడా ఒక విధంగా చెప్పాలంటే పిఠాపురంలో మరి వర్మ గారికి అప్పచెప్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వర్మ గారు లేకుండా నేను గెలవలేను, వర్మ గారి సపోర్ట్ అవసరం అని చెప్పి గతంలో చెప్పారు. గెలిచిన తర్వాత కూడా వర్మ గారు సహకరించారు. సహకరించడం వల్ల గెలిచానని పవన్ కళ్యాణ్ గారు చాలా వేదికల మీద చెప్పారు. తర్వాత రాజకీయ పరిణామాల దృష్ట్యా, మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆధిపత్యం దృష్ట్యా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున ఎలక్షన్లో పోటీ చేస్తే ఇంకా పిఠాపురంలో తప్ప ఇంకెక్కడైనా పోటీ చేయకూడదన్న ఆలోచన విధానం అయి ఉండొచ్చు. లేదా ఇప్పుడుకున్నటువంటి పరిస్థితిలో పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మరి పెండెం దొరబాబు గారిని ఎందుకు పార్టీలోకి ఆహ్వానించారు? పెండెం దొరబాబు అనే వ్యక్తి ఆయన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. సో ఇక్కడ ఈక్వేషన్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎలక్షన్కి పిఠాపురం నుంచి పోటీ చేస్తారా, లేదంటే ఏమైనా నియోజకవర్గం మారుస్తారా అన్నది రానున్న కాలంలో తెలుస్తుంది. ఇక్కడ ఆధిపత్య పోరు ఎందుకు వచ్చింది, వర్మ గారిని ఎందుకు పక్కన పెట్టారు అంటే, ఎవరు పక్కన పెట్టారు? ముందు ఎవరు పక్కన పెట్టారు వర్మ గారిని? ఎవరు, ఏ పార్టీ పక్కన పెట్టింది? ఏ పార్టీ వర్మ గారికి అవకాశం ఇవ్వాలి? లక్ష్మీనాథ్ గారు వర్మ గారిని ఎలక్షన్కు ముందు మీకు నేను క్యాబినెట్ లోకి తీసుకుంటాను, మీకు కంపల్సరీగా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్ లోకి తీసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి ఉన్నారు. సో వర్మ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కాబట్టి ఆయన మాటకి అనుకూలంగానే ఆయన కూడా సరే పెద్ద ఆయన మాట ఇచ్చారని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి సహకరించడం చెప్పి గెలిచిన తర్వాత ఎక్కడైతే వర్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మరి ఆయన్ని క్యాబినెట్ లో తీసుకుంటే మళ్ళీ రెండో పవర్ సెక్టర్ గా పిఠాపురంలో వర్మ గారు ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని ఆలోచన విధానంలో కాస్త జాప్యం అనేది వస్తుంది అనేది వాస్తవం. సో ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, వర్మ గారికి కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వర్మ గారు వర్గం అవనివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి టీ టైం ఉదయ్ ఎవరైతే ఇప్పుడు ఎంపీగా కాకినాడ ఎంపీగా ఉన్నారు, ఆ టీ టైం ఉదయ్ కూడా మరి వర్మ గారి మీద చాలా సార్లు దాడులకు ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా మనం లైవ్ గా చూసాం. ఎందుకు వర్మ గారి మీద బాగా కొంచెం సింపతి ఎక్కువగా ఉన్నట్టుంది వైసీపీకి ఎక్కువగా? పాపం ఎందుకు అలా ఉందంటారు? ఏమన్నా వర్మ గారి మీద సింపతి? లేదు లక్ష్మీనాథ్ గారు అంటే మీరే కాదు, లక్ష్మణరావు గారు మీరే కాదు, చాలా మంది వైసీపీ అధికార ప్రతినిధులు కానీ కొంతమంది పాపం ఆయన మీద బాగా ప్రేమ ఎక్కువగా చూపిస్తున్నారు. ఎందుకు బాధ కలుగుతుందా మీకు ఏమన్నా అక్కడ ఆయన మీద? లేదు సింపతి ఏం కాదు, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం మీకు తెలియపరుస్తుంది. అక్కడ ఈ టైం ఉదయ్ అన్న వ్యక్తి ఎవరైతే మరి ఎంపీగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రెసిడెంట్, ఆయన చాలా సార్లు మరి వర్మ గారి మీద అటాక్ చేయడం, ఆయన కారు అద్దాలు పగలగొట్టడం, ఆయన అక్కడికి వెళ్తే అక్కడికి ఆయన్ని వెంటాడడం కూడా చూసాం. అక్కడ ఒక రకమైన ఆధిపత్య పోరు అనేది పిఠాపురం నడుస్తున్నది, ఎవరు ఏమన్నా కాదన్నా అది మాత్రం వాస్తవం. సో ఈ ఆధిపత్య పోరులో ఖచ్చితంగా టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి పిలిపించి మాట్లాడి మీరు కొంచెం తగ్గండానో, లేదు నెక్స్ట్ మీకు ఎమ్మెల్సీ ఇస్తామనో, లేదా క్యాబినెట్ లో తీసుకుంటామనో ఆయన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిపించి మాట్లాడాలి. వాళ్ళ కూటమిలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఒక వర్మ గారి వల్ల కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది, వర్మ గారి వల్ల కూటమి విడిపోతుంది అంటే పిచ్చి తప్పు, అది వాస్తవం కూడా కాదు. ఎందుకంటే అంటూ ఉన్నారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి బాబు గారు, ఏదో ప్రశ్న అడుగుతున్నారు, అడగండి. బాబు గారు మీ వాయిస్ కొంచెం ఏం చేయాలి? బాబు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు కంటిన్యూ ప్లీజ్.
లక్ష్మణరావు గారు కంటిన్యూ చేయండి. యా యా. లక్ష్మీనాథ్ గారు నేను ఏంటంటే ఖచ్చితంగా వర్మ గారిని పిలిపించి మాట్లాడవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ యొక్క తరుణంలో ఏమైందంటే నాగబాబు గారు మన జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మన పవన్ కళ్యాణ్ గారి యొక్క గెలుపుకి అక్కడ ఉన్నటువంటి స్థానిక జనసేన పార్టీ కార్యకర్తలు, ఆ సామాజిక వర్గ నాయకులని ఇప్పుడు చెప్పి ఆయన పెండెం ప్రకటించడం దొరబాబు గారు జరిగింది. బొడుగు పిఠాపురంలో పెండెం దొరబాబు గారు ఎప్పుడైతే వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళారు, వైసీపీ అక్కడున్న పిఠాపురం వర్మ గారికి గేలం వేసిందని, తెర వెనక నుంచి వైసీపీ ఆడిస్తున్నట్లుగానే పిఠాపురం వర్మ గారి కదలికలు ఉన్నాయని, ఇదంతా వైసీపీ గేమ్లో భాగమని వస్తున్న ఆరోపణలను ఎలా చూస్తారు మీరు? అటువంటిది ఏం లేదండి లక్ష్మీనాథ్ గారు, అటువంటిది ఏం లేదు. నిజంగానే లక్ష్మీనాథ్ గారు వాయిస్ వినబడుతుందండి? ఎస్, కంటిన్యూ. వినబడుతుంది, మీరు కంటిన్యూ చేయండి. ఎస్, కంటిన్యూ చేయండి లక్ష్మణరావు గారు. నాకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. అంటే చెప్పండి. అటువంటిది ఏమీ లేదు లక్ష్మీనాథ్. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా వర్మ గారు అన్న దూకుడుతనం అనేది అందరికీ తెలిసిందే. ఆయన ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేసినప్పుడు 92,000 మెజార్టీతో ఆయన గెలిచారు. ఇక్కడ ఏంటంటే ఒకటి చెప్తున్నా ఉన్నా, వర్మ గారి కష్టం ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో వర్మ గారి కష్టం ఉందని వాస్తవం. కానీ ఆయన కష్టం లేదు, వర్మ గారి పాత్ర లేదని చెప్పి నాగేంద్ర బాబు గారు మాట్లాడడం తప్పు. సో ఖచ్చితంగా ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అది వాళ్ళ అంతర్గత ఇంటర్నల్ సమస్య కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏదో వర్మ గారిని తీసుకొచ్చి వర్మ గారికి మేము ఏదో సన్మానం చేసి వర్మ గారిని మా పార్టీలకు ఆహ్వానించి ఆయనకి ఎమ్మెల్యే టికెట్